ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంటిల్లే వైద్యశాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెజిటబుల్ పాస్తాతో వైట్ సాస్ కాంబినేషన్తో ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మరి పిల్లలు యూత్ బాగా మార్కెట్లో దొరికే మైదాతో చేసిన పాస్తాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వాటి వల్ల ఏజ్ రాకుండానే జబ్బులు వస్తున్నాయి అందరికీ తెలుసు. బరువు పెరిగిపోతున్నాం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వస్తున్నాయని తెలిసి భయపడి ఈ మధ్య అందరూ కూడా వెజిటబుల్ పాస్తాలకి ఇతర దేశాల్లో కూడా ట్రెండ్ మారింది, మన దేశంలో కూడా ట్రెండ్ మారి వెజిటబుల్ పాస్తాలకు అలవాటు పడుతున్నారు. మరి మీ ఇంట్లో కూడా అలాంటి పాస్తాలు ట్రెండ్ మారి చేసుకోవాలని ఆరోగ్యకరంగా మన పద్ధతిలో వెజిటబుల్ పాస్తాలో వైట్ సాస్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాం. మరి ఇలాంటి పాస్తా తయారు చేయడానికి మనం తీసుకున్న పదార్థాలు ఏంటో ఒకసారి మీకు చూపిస్తాం. క్యారెట్లు 2, కీరా దోసకాయ 1, నానపెట్టిన జీడిపప్పులు 30 గుండ్లు సుమారుగా, వైట్ సాస్కి కొబ్బరి పాలు 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువ, పార్స్లీ ముక్క కొద్దిగా, కారం ఘాటు ఎక్కువ లేకుండా బజ్జీ మిరపకాయ 1 తీసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పప్పు, 1 నిమ్మకాయ, తేనె 1 టీ స్పూన్ సరిపోతుంది, మిరియాల పొడి కొద్దిగా, చాట్ మసాలా పొడి కొద్దిగా. ఇలా ఆరోగ్యకరంగా వైట్ సాస్ని మనం చేసుకుని వెజిటబుల్ పాస్తాలో ఎలా కాంబినేషన్తో తీసుకోవచ్చో చూడబోతున్నాం. ముందుగా క్యారెట్, కీరా దోసకాయని ఇచ్చేసి పాస్తాలాగా పొడవుగా ఈ రెండింటిని కట్ చేసుకునే విధానం చెఫ్ చేస్తారు, చూద్దాం ఇప్పుడు. మనం సొరకాయకి, క్యారెట్లకి ఇట్లా తొక్క తీయాలన్నప్పుడు చూడండి చెక్కితే ఎట్లా వస్తుంది, అలా కట్ చేసుకోవాలి. ఇక కీరా దోసకాయ కూడా అంతే, పాస్తాలాగా. ఈ రెండింటిని అట్లా పేలర్తో చేసేసుకోవచ్చు. ఎవరికైనా సింపుల్గా అలవాటు ఉంటుంది కాబట్టి పేలర్తో ఇట్లా చేసేసి పెట్టుకోండి. ఈ వెజిటబుల్ పాస్తాకి వైట్ సాస్ చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. మిక్సీ జార్ తీసుకుని నానపెట్టిన జీడిపప్పులు, నువ్వు పప్పు, చాట్ మసాలా పొడి కొద్దిగా, మిరియాల పొడి, తేనె. మనం మరి బటర్ వేయం కాబట్టి కొబ్బరి పాలే బటర్ లాగా ఇక్కడ బాగా వైట్ సాస్కు బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని కొబ్బరి పాలు వేసేసి వైట్ సాస్ రెడీ అయింది కదా, బౌల్ తీసుకుని పాస్తాని మనం కలిపేసుకుందాం. అట్లాగే కీరా దోస స్లైసెస్, జీడిపప్పుతో కొబ్బరి పాలతో చేస్తే ఎంత కమ్మగా ఉంటుంది. అందులో తీపి, కారం, పులుపు అన్నీ ఉన్నాయి కదా, మనకు ఉప్పు లేని లోటు తెలియకుండా మంచి రుచి వీటితో వచ్చేస్తుంది. వైట్ సాస్ కలిపేసిన వెజిటబుల్ పాస్తా రెడీ అయింది. మరి నేను ఎప్పుడు బయట పాస్తాలు ఎప్పుడు తిన్నా కదా, మీ అందరి కొరకు నేను ఇట్లాంటివి చేసి నేను కూడా ఇప్పుడు రుచి చూసే అవకాశం నాకు కలుగుతున్నది. సాసు నోట్లో ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఉంది. సాస్ వెళ్ళిపోయింది ముందు కమ్మగా ఉండి, పక్కనే కొద్దిగా సాస్ ఎక్కువ పెట్టుకుని కూడా తీసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇప్పుడు సాస్ తక్కువ వాడుకోవాల్సిన ఎవరో తెలుసా? ఒబెసిటీ ఉన్నవారు, ఫ్యాట్ తగ్గాలనుకునేవారు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు, అట్లాగే ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్గా ఉండాలనుకునేవారు, ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునేవారు మాత్రం ఇప్పుడు వేసినట్టు తక్కువ సాస్ సరిపోతుంది. కాస్త శక్తి ఎక్కువ వస్తే బాగుంటుంది అనుకునేవారికి మాత్రం సాస్ కొద్దిగా దీనికి డబల్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ పాస్తా అనిపించింది. ఈ వైట్ సాస్ చాలా బాగుంది ఈ పాస్తాలో. తప్పనిసరిగా మీరు అందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.